హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు మనం ప్రొవైడెడ్ దట్ అనే ఫ్రేజ్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడతామంటే జనరల్గా మనం ఏదైనా కండిషన్ని ఆర్ ఏదైనా ఎక్సెప్షన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం అనుకోండి. సో దేనికి కండిషన్ ఆర్ దేనికి ఎక్సెప్షన్ అంటే వాట్ వాస్ జస్ట్ షెడ్. ఏదైతే దీనికి ముందుగా మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటాం, ఈ స్టేట్మెంట్కి అనమాట సంబంధించి ఒక కండిషన్ కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ కానీ మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రొవైడెడ్ దట్ అనేది వాడతాం అనమాట ఈ స్టేట్మెంట్ కింద. సో ప్రొవైడెడ్ దట్ బట్టి ఆ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. సపోజ్ ప్రతి అక్యూజ్డ్ ఈజ్ ఎంటైటిల్ టు బెయిల్ అనుకుందాం. మనం బెయిల్ ఇవ్వాలనేది ఇచ్చిన స్టేట్మెంట్ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఒక కండిషన్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ప్రొవైడెడ్ దట్ అని పెడతాను. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ బెయిలబుల్, అఫెన్స్ బెయిలబుల్ అయితేనే ప్రతి ఒక్క అక్యూజ్డ్ కూడా బెయిల్కి అర్హత ఉంటుంది అని. సో ఈ కండిషన్ నేను ఇంట్రడ్యూస్ చేయడానికి, అంటే అఫెన్స్ బెయిలబుల్ అయితే అది బెయిల్ వస్తుంది. కానీ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ప్రతి అక్యూజ్డ్ కూడా బెయిల్ పొందడానికి అర్హుడని పెట్టాను. సో ఇక్కడ నేను కండిషన్ పెడుతున్నాను కాబట్టి ప్రొవైడెడ్ దట్ వాడాను అనమాట. ఇట్లానే సో ఇలాగ ఏదైనా కండిషన్ కానీ లేదా ఎక్సెప్షన్ కానీ మనం అనుకున్నప్పుడు ప్రొవైడెడ్ దట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. రైట్.